వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు, రెండు విషయాలు మాట్లాడాలి. మీకు సంబంధించిన విషయం అందులో ఒకటి. అంతకంటే ముందు ఈ వీడియో ఒకటి చూసుంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏది ఎమ్మెల్యేలందరికీ సంబంధించి, ప్రజాప్రతినిధులందరిది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత వెటకారంగా బాడీ షేమింగ్ చేసే విధంగా, అందులోనూ అనరాని మాటలు వాడు వీడు అంటూ మాట్లాడడం, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. రాజకీయాల్లో విలువలు సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. వీరికి వారి పార్టీ జెండాకి ఎలాంటి అజెండా ఉంటుందో తెలియదు. వారు ప్రజల్ని ప్రతిసారి మోసం చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నటువంటి ఒక దగాకోరు రాజకీయం చేసేటటువంటి వ్యక్తిగానే వారు కనపడుతున్నారు తప్ప వారు ఎక్కడా కూడా సిద్ధాంతాలతోటి ముందుకు వెళ్తున్నట్టు కనపడరు. మీరు అన్నట్టుగా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరి డబ్బుతోటండి అది పెట్టింది? ప్రజాధనంతోనే కదా. ప్రజాధనంతో పెట్టినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమాల కన్నా ఇంకా దిగజారుడుగా సాంస్కృతిక కార్యక్రమాల పేరుతోటి రాజకీయ వ్యభిచారం కూడా అనొచ్చు దాన్ని. అంటే అంత మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా కించపరిచి, ఏ విధంగా దుర్భాషలాడుతూ, ఏకవచనంతో వాడు వీడు అని మాట్లాడుతూ, 11వ నంబర్ గాడు అని మాట్లాడుతూ ఏం చెప్పబోతున్నారు మీరు ప్రజలకి? మీ విలువలు ఇదేనా? మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు పెట్టినటువంటి పార్టీలోనా మీరుంది? మీకు నా పార్టీ అని చెప్పుకునేటటువంటి హక్కు ఉందా మీకు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా పోటీ చేసినప్పుడు అధికారం దొరకలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తనేంటో నిరూపించుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనని, అంతకి మించినటువంటి పరిపాలనని అందించగలిగినటువంటి వ్యక్తిగా ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన్నుకున్న తర్వాత వారిని ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కన్నా బ్రహ్మాండమైనటువంటి పథకాలు, అంతకు మించినటువంటి పథకాలను ఇచ్చినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో కన్నీ విరి ఎరుగని మెజారిటీతో గెలిచినటువంటి ఒక ఎంపీ. ఒంటరిగా ఈ దేశాన్ని శాసించినటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరుముకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లోనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వలన సాధ్యమైంది తప్ప, ఈ రాష్ట్రాన్ని దగా చేసినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసినటువంటి పార్టీ, ఆ పార్టీకి సహకరించినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఇలా విడదీసినటువంటి ఆ పార్టీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారితో స్టేజ్ పంచుకున్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మోడీ గారిని తిడతాడు, ఒకసారి రాహుల్ గాంధీని తిడతాడు, ఇంకొకసారి మాయావతి తోటి మాట్లాడుతాను ముందుకు వెళ్తాడు. అంటే ఎలాంటి సిద్ధాంతం లేని రాజకీయాలు వీరు చేస్తున్నారు అని చెప్పటానికి, విలువలు లేని రాజకీయం చేస్తున్నారని చెప్పటానికి ఇంతకు మించినటువంటి పరాకాష్ఠ ఇంకొకటి లేదు, ఎగ్జాంపుల్ లేదండి. రైట్. ఇంకో రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ విధంగా కించపరుస్తున్నారు మీరు? ప్రజల ధనంతో స్టేజీలు వేసి ఆ స్టేజీల మీద మీ యొక్క స్థాయిని మరచి, మీ స్థాయి కంటే ఇక దిగజారి వారేదో స్కిట్ వేస్తుంటే పగలబడి నవ్వుతూ సునకానందం పొందడం నిజంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులకి అది హుందాతనాన్ని ఇస్తుందా? ఒకసారి వారు గమనించాలా. వారు రాసేటటువంటి రాతల అచ్చు వేసేటటువంటి పత్రికలు గాని, మీడియా వ్యవస్థలు గాని ఆలోచించాలా. ఈ రాష్ట్రానికి 10 నెలల్లో ఏమి చేశారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి కూటమి నేతలు చేస్తున్నటువంటి ఈ వికృత రాజకీయాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నటువంటి. రెండో పాయింట్ మీకు సంబంధించి అడిగినటువంటి రెండో పాయింట్ మా పాయింట్ నేను చెప్తాను. దొంగల్లా వచ్చి వెళుతున్నారు.
దొంగల్లా వచ్చి వెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం. హాజరు పట్టికలో దొంగతనంగా సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏంటి? సభకు ముఖం చాటేస్తారా అని కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు. అందులో మీ పేరు కూడా ఉంది. దొంగల్లా వచ్చి వెళుతున్నారు అని అన్నారు. మేము దొరలాగా వచ్చాం, దొంగల్లాగా రాలేదు. మేము మా నియోజకవర్గం నుంచి 2 లక్షల ప్రజల చేత ఎన్నుకోబడి నిర్భయంగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళాం. ఎస్, కాదు, మీ పార్టీ హాజరవుతోందా లేదా? మీ పార్టీ సభకి హాజరవుతోందా లేదా? హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంటే సంతకాలు ఎందుకు పెట్టారు? సంతకాలు పెట్టారంటే దాని వెనుక కారణం చెప్తాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా స్పీకర్ గారిని డిమాండ్ చేసింది, రిక్వెస్ట్ చేసింది, ప్రతిపక్ష హోదా మాకు కల్పించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ, అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ, 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదానివ్వండి, మా అధ్యక్షుల వారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడిగాం. అప్పుడే సరైనటువంటి సమయం దొరుకుతుంది ప్రశ్నించడానికి ప్రజా సమస్యల మీద అని మేము రిక్వెస్ట్ చేశాం. దాన్ని తిరస్కరించారు. కోర్టులో ఆ కేసు ఉంది. అయినప్పటికీ కూడా మా యొక్క బాధ్యత రీత్యా మేము అసెంబ్లీలో మా ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడాలి కాబట్టి, ప్రశ్నలు వేయాలి కాబట్టి ఎస్, అసెంబ్లీలోకి వెళ్ళాం. అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ప్రశ్నలు వేస్తున్నప్పుడు, ప్రశ్నలు వెయ్యమని ఆ సిబ్బందిని సూచించినప్పుడు వారి సూచన మేరకు సంతకాలు పెట్టింది వాస్తవం. అదే మీ క్వశ్చన్ ఎవరికి ఇస్తారు సార్? అసెంబ్లీ హాల్లో సార్ క్లియర్ గా చెప్పండి. చంద్రశేఖర్ గారు, సిబ్బంది ఎవరైతే దొంగలు అని మాట్లాడుతున్నారో వారి కంట్రోల్లో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్ లో సంతకం పెట్టాం మేము. కాదు సార్, చంద్రశేఖర్ గారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఒక విషయం అడుగుతా. అర్ధరాత్రి రిజిస్టర్ ని దొంగలించి వాటిలో సంతకాలు పెట్టలేదే. కాదు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఒక సాటి దళితుడైనటువంటి శాసనసభ్యుణ్ణి, బహుజనుడైనటువంటి శాసనసభ్యుణ్ణి, గిరిజనుడైనటువంటి శాసనసభ్యుణ్ణి దొంగలు అని ఉచ్చరించినటువంటి స్పీకర్ గారి యొక్క హుందాతనాన్ని వారే పరీక్షించుకోవాలి. వారి విఘ్నతకే వదిలేయాలి. దొంగతనంగా సంతకం పెట్టలేదు, దొరలాగొచ్చి సంతకం పెట్టి వెళ్ళాం. మేము సంతకం పెట్టడానికి రాలేదు, వారు అడిగారు కాబట్టే సంతకం పెట్టాం. నేను మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రోటోకాల్ విషయం మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి వర్కుల విషయం మీద, ఇక్కడ రావాల్సిన కేటాయింపులు రాకపోవడం విషయం మీద, కొన్ని అంశాల మీద కూడా నేను స్పీకర్ గారిని వారి ఛాంబర్ లోనే వెళ్లి కలిశాను. దొంగతనం ఎందుకు కలిశామండి? వారి ఛాంబర్ లోనే వెళ్లి కలిశాను నేను స్పీకర్ గారిని. స్పీకర్ గారిని నాతో పాటు ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లి వారి యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మా పనులు చేయకుండా ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ తో సహా మా యొక్క లాగిన్లు లేవండి. అక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ సంతకాలు వస్తే తప్ప సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితులు, చెయ్యనటువంటి పరిస్థితులు. సో చాలా క్లియర్. మీరు ప్రశ్నలు వేయటానికి అక్కడికి వెళ్ళారు, ఆ ప్రశ్నలకు సమాధానం రాబోతుంది. స్పీకర్ గారి దృష్టికి తీసుకువెళ్తే వారి ఛాంబర్ లోకి వెళ్ళాం. దొంగలాగా వెళ్ళలేదే, కానీ దొంగలతో పోల్చేశారే. కలిసినప్పుడు, మరి శాసనసభలోకి వెళ్ళినప్పుడు స్పీకర్ గారిని కలిసినప్పుడు సంతకం పెట్టారని స్పీకర్ గారు ఎందుకు అడగలేదు? పెట్టకూడదు అని నిబంధన ఏమన్నా ఉందా? పెట్టకూడదు. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.